సో చూసారు కదండి, ఇల్లు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇది ఒక రోజులో వచ్చింది కాదు. ఇక్కడ నాతో పాటు చాగంటి ప్రవీణ్ గారు అండ్ చాగంటి స్వప్న గారు ఉన్నారు. వాళ్ళ కష్టం అనేది ఈ లైటింగ్ చూస్తే మీకే అర్థమైపోతుంది. ఒకసారి ఈ ఇంటి యొక్క అంటే వాళ్ళు ఎలాంటి బాధలు పడ్డారో, దాని తర్వాత వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకున్నాము. నమస్తే ప్రవీణ్ గారు. నమస్తే మేడం. సో గ్లో ఎల్ఈడిని మీరు ఎలా అప్రోచ్ అయ్యారు అసలు? అంటే ఈ లైటింగ్ కాన్సెప్ట్ కావాలని చెప్పి మీరు అనుకుని ఉంటారు కదా, సో ఎలా అప్రోచ్ అయ్యారు అసలు? నాకు సాంబరెడ్డి గారు చాలా ఇయర్స్ తెలుసు. మేము ఇద్దరు ఒకసారి అలా పనిచేసినప్పుడు తెలుసు. 2019లో మేము మా న్యూ జిమ్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పుడు లైటింగ్ సొల్యూషన్స్ కోసము సెట్ చేసినప్పుడు సాంబరెడ్డి గారు ఈ బిజినెస్ లో ఉన్నారు అని తెలిసింది. ఇమీడియట్ గా అప్రోచ్ అయ్యాము. చాలా బాగా చేశారు మాకు అప్పుడు. కాకపోతే అప్పుడు మేము బాంబ్ లైట్స్కి వెళ్ళాము మేము. సో చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది సెంటర్ అది. తర్వాత ఇంకొక 2 జిమ్స్ ఓపెన్ చేసాము. వాటి కూడా లైటింగ్స్ మీరే చేశారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చాలా కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉన్నాయి మీ ప్రొడక్ట్స్. బయట కంపేర్ చేస్తే ప్రైసెస్ కుడ్ బి ఎలా ఉన్నాయంటే ఫ్లక్చుయేషన్, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ ప్రైస్ చెప్తున్నారు. దానికి ఒక బేసిస్ లేదనమాట. సో లైటింగ్ వెళ్తే చేతులు కాలిపోయే పరిస్థితి వచ్చింది. రీసెంట్ గా మేము షోరూమ్కి వెళ్ళాము. ఒక్కొక్క సిఓబి 7,500 10,000 రూపాయలు చెప్తున్నారు అనమాట. అసలు రైట్లు ఇంత కాస్ట్ ఎందుకు ఉంటాయి అని చెప్పి నేను సాంబరెడ్డి గారి దగ్గరకు వచ్చి కూర్చుని ఏంటంటే ఇలా ఉందని, అవి ఏమంత ఉండవండి అని చెప్పి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆ కాంపోనెంట్స్ ఎలా వస్తాయి, వాళ్ళు మీరు ఎలా గ్లో ఎల్ఈడి ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ చెప్పారనమాట. సో దట్ మేము ఆల్మోస్ట్ 2019 అంటే ఆల్మోస్ట్ 7 years నుంచి మేము యూజ్ చేస్తున్నాం. కాబట్టి సర్వీస్ కూడా మాకు చాలా ఎఫెక్టివ్ గా ఉంది. అంటే మీన్ ఏదన్నా ప్రాబ్లం వస్తే విదిన్ 24 hours లో టెక్నీషియన్ పంపించడం కానీ లేదా మేము వెళ్ళడం కానీ, సో దగ్గరగా ఉండటం వల్ల మాకు చాలా బెనిఫిట్ అయింది. చాలా రీజనబుల్ ప్రైస్ కి, చాలా తక్కువ ప్రైస్ కి, నాట్ ఈవెన్ ఇమాజిన్ ది ప్రైసెస్, చాలా తక్కువ ప్రైస్ దొరికింది. వీఆర్ వెరీ హ్యాపీ కంపేర్ టు అదర్ కొటేషన్స్ ఇన్ ద మార్కెట్ తీసుకుంటే. చాలా హైట్ చేస్తారు బయట ప్లేయర్స్ చూసి. అంటే మేము బయట కూడా ట్రై చేసాం చాలా చోట్ల, బట్ యూ హ్యావ్ గివెన్ ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్రైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే సార్ మీరు ఈ విధంగా చెప్పారు కదా, అంటే మీరు జస్ట్ లైట్ సజెస్ట్ చేసుకుంటారో వెళ్ళిపోతారు. మేడం పాత్ర ఇందులో ఎంత ఉంది మేడం? మీ మాటల్లో చెప్పండి అసలు. అంటే మీరు ఎంత కష్టపడి ఉంటారు ఈ లైటింగ్, ఈ అంబియన్స్ రావడానికి? మీరు ఎట్లా అనుకుంటుంటారు అసలు? యాక్చువల్గా చెప్పాలంటే ప్రవీణ్ దీంట్లో హౌస్ లో లైటింగ్స్ గురించి అయితే అవ్వలేదు. ఎందుకంటే హీస్ వెరీ బిజీ. సాంబరెడ్డి గారిని కూడా నేనే అప్రోచ్ అయ్యాను. ఒకసారి కాల్ చేశాను, రాఘవన్ పంపించారు. సో హీ డిజైన్ అండ్ 3D డిజైన్ పెట్టాను. నేను ఎక్కడెక్కడ కావాలి అనేది చెప్పాను. సో అప్పుడు మీ దగ్గర యాంటీ గ్లేర్ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదని చెప్పారు. బట్ నేను అడిగిన తర్వాత యాంటీ గ్లేర్ కావాలి, నాకు మైగ్రేన్ ఉంది, యాక్చువల్గా నాకు ఆ ఫోకస్ నా కళ్ళకి పడవద్దు అని చెప్పేసి యాంటీ గ్లేర్ కావాలి అని చెప్పిన తర్వాత యాంటీ గ్లేర్ 20 amps సంథింగ్ అది మా కోసం స్పెషల్ గా డిజైన్ చేయించి, సో అవి మాత్రం మీ దగ్గర లేకపోయినా మా కోసం అది స్పెషల్ గా డిజైన్ చేయించారు. ఐఎమ్ సో హ్యాపీ విత్ దట్. సో అన్ని కూడా ఇలా చేసి 3D చెప్పారు. సో వాట్ ఎవర్ ద ప్రామిస్ ఇన్ టైం ఒక్కటి డిస్కస్ చేశారు. తెలుసు, ఆల్రెడీ తెలుస్తుంది. సో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర ఉన్న ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మేడం, అంటే మన కంపోనెంట్స్ రావాల్సి ఉన్నప్పుడు అక్కడ ఏదైనా డిలే అయిపోతే మనకి ఈ డిలే అవుతుంది, ప్రొడక్షన్ అనేది డిలే అయిపోతుంది. రెడీగా ఉన్న ప్రోడక్ట్ ఏదైనా మనం చాలా ఈజీగా చేసేయచ్చు. సో ఇప్పుడు మీరు అన్న దాని గురించి అనమాట, అంటే స్పెషల్ గా డిజైన్ చేసి ఇవ్వడం అనేది కొంచెం తీసుకున్న పని అనమాట. సో అందుకని అదొకటి లేట్ అయింది. రిమైనింగ్ అన్ని కూడా లేట్ ఏం అవ్వలేదు, ఇన్ టైం అయ్యింది యాక్చువల్ గా. కాకపోతే ప్రవీణ్ ఫ్రెండ్షిప్ వల్ల అవన్నీ కూడా ఫాస్ట్ గా అయింది. అండ్ వాట్ ఎవర్ అవుట్పుట్ వచ్చింది. ప్రవీణ్ చెప్పినట్లుగా మాకు టైం టు టైం రావటమే కాకుండా సర్వీస్ కూడా వెరీ ఇంపార్టెంట్ కదా. సో యాజ్ ఎ లేడీగా నేను ఇంట్లో సర్వీస్ ఇప్పుడు ఏదైనా లైట్ పోతే నేను వెరీ కంఫర్టబుల్ గా ఉంటుంది. వెరీ గుడ్, దే గుడ్ ఇన్ గుడ్ సర్వీస్. Like the service, I told to so many friends also. Yes sir. So అంటే ఇంత లైటింగ్ చూసిన తర్వాత కూడా చాలా మంది మిమ్మల్ని అడుగుంటారు కదా, అంటే ఈవెన్ మా ఫ్లోర్ వాళ్ళే అందరూ కూడా చాలా బాగా వచ్చి ఇప్పుడు యాక్చువల్ గా మా బిల్డర్ కూడా వచ్చి మాదే డిజైన్ తీసుకుని వెళ్ళి చేస్తున్నారు. యాక్చువల్ గా మాకు చాలా మంది ఫ్రెండ్స్ అడిగారు, అంటే సాంబరెడ్డి గారి దగ్గర కూర్చున్న తర్వాత మన రూమ్ లో ఎలాంటి ఏ స్పేసెస్ లో ఎంత లైటింగ్ ఉంటుంది, ఎంత లైటింగ్ కావాలి, సో మనం బుక్ చదువుతున్నప్పుడు ఎలాంటి లైట్ ఉంటే బాగుంటుంది, అది ఎంత లూమెన్స్ ఉంటే బాగుంటుంది అని we used to discuss. ఎందుకంటే మేము జిమ్స్ లో కూడా వాడుతున్నాం కాబట్టి సేమ్ లైటింగ్. సో వర్కౌట్ చేసినప్పుడు ఎంత లైటింగ్ ఉంటే బాగుంటుంది, చీకటిగా ఉన్న ప్రమాదమే, అలాగనే ఎక్కువ లైట్ ఉన్న ప్రమాదం. సో అంటే మనకి ఎంత లైట్ కావాలో అంత
తర్వాత రెండోది ఏంటంటే ఈ ఎల్ఈడి లైటింగ్ వల్ల ఏంటంటే మన పవర్ కన్సంప్షన్ కూడా బాగా తగ్గుతుంది. తర్వాత లైఫ్ ఎక్కువగా ఉంది. సో సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్, ఈజీ టు ఇన్స్టాల్. అంటే మేము అనుకున్నాము ఇవన్నీ చేయడం చాలా కష్టంగా అనుకున్నాం, కానీ చాలా ఈజీగా ఇన్స్టలేషన్ చేశారు, చాలా అక్యురేట్ గా చేశారు. కంపేర్ టు అదర్ హౌసెస్ చూసిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న గ్యాప్స్ అవి కనిపించింది, కానీ దే హావ్ డన్ వన్ ఆఫ్ ది బెస్ట్. ఎక్కడ చిన్న ఇష్యూ కూడా లేకుండా, గ్యాప్స్ లేకుండా ప్రొఫైల్ లో అదొక అడ్వాంటేజ్ అండి, ఎందుకంటే ప్రొఫైల్ లో బయట వాళ్ళకి ఇంకా టెక్నికల్ గా తెలియదు. సో మన టీమ్ లో ఉన్న ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి ఏంటంటే థరోగా తెలుసు, వాళ్ళకి ఎక్కడ గ్యాప్స్ అంటే ఎక్కడ రాకుండా కూడా చేయొచ్చు అనేది తెలుసు. సో అందుకని వాళ్ళకి మేము ప్రొఫైల్ లో తీసుకుంటే మా దగ్గర తీసుకునే అవకాశం తీసుకోండి అని చెప్పి. అంటే నాకు చాలా మంది ఫ్రెండ్స్ మేము ప్రమోట్ చేసాము, వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ యూజింగ్ గ్లో ఎల్ఈడి బై డిఫాల్ట్. సో చెప్పాలంటే ఇప్పుడు బయట ఇప్పుడు ఒక సిఓపి లైట్ 20 వాట్స్ అరౌండ్ 5,000-6,000 బయట రేట్ ఉంటాయి, అది చాలా తక్కువ రేట్కి వచ్చింది. ఇమాజిన్ అబౌట్ ద ప్రైస్. చూసిన తర్వాత బిల్ చూసిన తర్వాత అసలు నేను బార్గెన్ కూడా చేయాలి. దెర్ ఇస్ నో పాయింట్ బార్గెనింగ్ ఇట్. ఇంత తక్కువ రేట్ వచ్చినప్పుడు ఇంకా బార్గెన్ చేస్తామంటే దెర్ ఇస్ నథింగ్. అసలు నాకు అనిపించింది అన్నమాట. సచ్ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. లైట్స్ వచ్చేసరికి మాత్రం వీఆర్ కంప్లీట్లీ 100% సాటిస్ఫాక్షన్. అండ్ ఇంటీరియర్ డిజైనర్ కూడా తను మాకు అలా బాగా సపోర్ట్ చేసి ఎక్కడ పాయింట్స్ తీసుకొచ్చాడు. ఎలక్ట్రీషియన్ ఆల్సో సపోర్ట్స్ అస్. ప్రతి మేము స్టోర్ చేసుకునే క్లోత్స్ విషయంలో అక్కడ కూడా లైట్స్ తీసుకురావడము, గుడిలో మన దేవుడి గుడిలో మంచిగా లైట్స్ చేయడము, బయట కారిడార్ లో లైటింగ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా చేశారు. జనరల్ గా ఏంటంటే మనం అంటే 2 బీచ్ లో దీన్ని అంటే దీన్ని పూజ రూమ్ అని అంటారు జనరల్ గా. మనం అసలు దాన్ని చూసిన తర్వాత రూమ్ అనాలని అనిపించట్లేదు. అంటే నిజంగా ఒక గుడి అంటే నిజంగా నమ్మట్లేదు. అంతా చాలా ప్రశాంతంగా ఉంది సార్. కూర్చుంటే మాత్రం నిజంగా మనం వెళ్ళిపోవచ్చు, అంటే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. అంటే ధ్యానం కానీ ఏమైనా చేసుకున్నా కూడా మనకు చాలా బాగా అనిపించింది. ఇంకొకటి సార్, మీరు అంటే నేను ఇంటీరియర్ చూసిన తర్వాత ప్రతి దాంట్లో కూడా మీ టేస్ట్ కనబడుతుంది. ఎక్కడ కూడా మీరు కాంప్రమైజ్ అవ్వలేదు, వెయిట్ లో కూడా మీరు కాంప్రమైజ్ అవ్వలేదు. ఎందుకంటే మన పక్కన ఉన్న కృష్ణుడి విగ్రహమే చూడొచ్చు అసలు మీరు. జనరల్ గా మనకి ఏంటంటే ఈ పైన ఏది కూడా లేకుండా, డెకరేషన్ లేకుండా మనకు అంటే మేము ఇంటి హౌస్ చూస్ చేస్తున్న తర్వాత వీ డ్రీమ్ అబౌట్ అవర్ హౌస్ అన్నమాట. ఎక్కడ ఏది ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది, వీ డ్రీమ్ సెవరల్ టైమ్స్ అనమాట. ఇలా ఈ పొజిషన్ వస్తే బాగుంటుంది, ఈ సైజ్ టీవీ ఉంటే బాగుంటుంది, దాని వెనక లైటింగ్ ఉంటే బాగుంటుంది, బ్యాక్ అండ్ ఇలాంటి కల్పవృక్షం వస్తే లైటింగ్ ఉంటే బాగుంటుంది. వి డ్రీమ్ అబౌట్ దట్. అండ్ మా డ్రీమ్ అచీవ్ అవడానికి మీ లైటింగ్ బాగా అంటే ప్రాక్టికల్ గా అంటే 2 టైమ్స్ జరుగుతాయి కదా మన విషయంలో. ఒకటేమో కళ్ళలో జరుగుతుంది, రెండోది ప్రాక్టికల్ గా జరుగుతుంది. ప్రాక్టికల్ గా జరిగినప్పుడు అలాంటి సంబంధించిన వస్తువులు కూడా మనకు అందుబాటులో ఉండాలి. ఆ వస్తువులు ఉండటమే కాకుండా ఆ కెపాసిటీ ఉన్న వస్తువులు కూడా మన చేతికి రావాలి. సో హౌస్ కి లైటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంట్లోకి వచ్చిన తర్వాత సరే లైట్లు వెళ్ళకపోయినా బాధే వస్తుంది. ఆ సర్వీస్ కూడా టైం టు టైం ఉన్నప్పుడు వెళ్తే మనం హ్యాపీగా ఉండగలుగుతాము. అంటే మీరు అందాక అన్న మాటలో ఒక చిన్నది ఏంటంటే, మనం ఎన్ని కోట్లు పెట్టి లేదా లక్షలు పెట్టినా కూడా ఆ ఇంటికి అందం లైటింగ్ అండి మనకి ఇచ్చేది. అది కూడా ఎక్కడ ఎలాంటి లైటింగ్ వాడాలో మీరు ఇక్కడ చాలా బాగా చూపించారు అనమాట. అంటే నేను యూజ్ చేసిన సోఫాస్ దగ్గర నుంచి, తర్వాత క్యాబినెట్స్ దగ్గర నుంచి, డైనింగ్ టేబుల్, బెడ్రూమ్, ఇవన్నీ కూడా మేము వీ హావ్ సెలెక్టెడ్ ఇట్ ద కలర్ అకార్డింగ్లీ. ఆ లైటింగ్ అనేది బాగా ఎలివేట్ సార్, చాలా ఎక్సలెంట్ గా వస్తుంది. చాలా మందికి ఏంటంటే ఒక అపోహ, అంటే ఈ కార్పెట్స్ పెడితే మాకు వెలుతురు రాదు, చీకటిగా ఉంటుంది ఏమని అనిపిస్తున్నది. ఇక్కడ మీరు చూస్తే ఎవరు కూడా అసలు ఆ మాట అనుకోరు. ఎందుకంటే కార్పెట్స్ అండ్ ప్రొఫైల్ కాంబినేషన్ లో ఎంత బాగా వచ్చిందో ఇక్కడ తెలిసిపోతుంది. కంటికి ఎక్కడ కూడా మనకి ఎక్కడ అంటే నేను ఏదో స్టైన్ అవుతున్నాను అన్న ఫీలింగే లేదు అసలు. చాలా ప్రశాంతంగా లైటింగ్ ఫీలింగ్ లేదు అసలు, చాలా ప్రశాంతంగా ఉంది. అంటే మనం ఒకటి అంటే ఏదన్నా అంటే యోగా చేసుకునేటప్పుడు ఎలాంటి లైటింగ్ ఉంటుందో అదే టైప్ ఆఫ్ లైటింగ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే మనం సార్ ఇవాళ రేపట్లలో ప్రతి వాళ్ళు వర్క్ చేసుకుంటారు. మనకి అంటే బయట నుంచి ఇంటికి వచ్చినప్పటికీ మనకి ప్రశాంతత లేకపోతే అసలు మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. బేసిక్ అదంతా కూడా ఇక్కడ క్యారీ చేయాలి అని అనిపిస్తుంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మెట్ల దగ్గరే మీరు ఆ స్టెప్ దగ్గరే వదిలేసి బయటకు వచ్చే లోపలికి వచ్చేస్తారు మీరు. అంటే లైటింగ్ మీకు అంత చేంజెస్ ఎవ్రీ మినిట్ ఈ హౌస్ కున్నప్పుడు వి ఆర్ ఎంజాయింగ్ ఎవ్రీ సింగిల్ మినిట్. వి రియల్లీ ఎంజాయ్ ఇట్ అన్నమాట. సో అలాగే మాకు అదే విధంగా స్ట్రెస్ బస్టర్ గా ఉంటుంది. ఒకసారి ఇంట్లోకి రాగానే we feel good thoughts, we are getting good thoughts, we are doing అంటే ఇంకా ఎక్కువగా వర్క్ చేయగలుగుతాం. అవునండి, లైటింగ్ అనేది చాలా మనకి ఈ యాంపిల్ ట్యూబ్స్ ఉంటుంది మనకి, అది వైటల్ రోల్ ప్లే చేస్తుంది లైటింగ్ అనేది. మేజర్ రోల్ ఎక్కువ లైటింగ్ ఉన్న ప్రాబ్లమే, తక్కువ లైటింగ్ ఉన్న ప్రాబ్లమే. కరెక్ట్ లైటింగ్ అనేది సొల్యూషన్ అనేది మనకి గ్లో ఎల్ఈడి నుంచి దొరుకుతుంది. సో చూసారు కదండి, అంటే మనకి ఇక్కడ ఈ ఇంటి లైటింగ్ ని వాళ్ళు ఎంత బాగా చూస్ చేసుకున్నారో, అదే విధంగా
ప్లేస్ ఆఫ్ లైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏ లైట్ ఎక్కడ మనం వాడాలి అనేది. అదేవిధంగా ఫుట్ ల్యాంప్స్ కూడా పెట్టారనమాట ఇక్కడ. అంటే మనకి నైట్ పూట ఒక ఫుట్ ల్యాంప్ వేసుకున్నా కూడా చాలా నీట్ గా లైటింగ్ వచ్చేట్టు పెట్టుకున్నారు అనమాట. సో ఇదండి మన ప్రవీణ్ గారు అండ్ స్వప్న గారి 3 BHK ఫ్లాట్ యొక్క స్టోరీ. ఇది వాళ్ళ కష్టం అనేది మీకు ఇక్కడ తెలిసిపోతుంది. నా విషయం ఏంటంటే సార్ వాళ్ళు మరిన్ని ఫ్లాట్స్ కొనుక్కోవాలి, విల్లాస్ కొనుక్కోవాలి, దాంట్లో కూడా గ్లోరీ లైటింగ్ వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.